హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 27వ తారీఖు శుక్రవారం. మార్నింగ్ గ్యాప్ అప్ అయింది. మార్నింగ్ స్ట్రెంత్ అంతా బాగుంది. సెకండ్ హాఫ్లో ఏదైతే మార్నింగ్ స్ట్రెంత్ ఉందో అదే రకంగా సెల్లింగ్ అనేది కూడా జరిగింది. ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అయితే ప్రస్తుతం క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓ రకంగా మార్కెట్ అనేది కన్సోలిడేషన్ ప్యాటర్న్లో ఉంది. సో చూద్దాం బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క పొజిషన్స్ అనేది హోల్డ్ చేస్తున్నారు అనేది. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి డిసెంబర్ 30వ తారీఖు ఏం చేస్తుందంటే ఎన్ఎస్సి అనేది కొన్ని స్టాక్స్ని షఫిల్ చేస్తుంది. ఓకే, వాటి వెయిటేజెస్ చేంజెస్ జరగడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే ప్యాసివ్ ఫండ్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళు వెయిటేజ్ ప్రకారం ఆ పొజిషన్స్ అనేది యాడ్ చేసుకోవడం, లేదంటే ఆ వెయిటేజ్ ప్రకారం వాళ్ళ యొక్క పొజిషన్స్ అనేది ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఈటీఎఫ్ ఉందనుకోండి, నిఫ్టీ వెయిటేజ్ ఏదైతే ఉందో అంటే దాంట్లో ఉన్న స్టాక్స్ ఉంటాయి కదా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఆ వెయిటేజ్ ప్రకారం వాళ్ళు బై చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని. అయితే ఈ చేంజెస్ వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని స్టాక్స్ ఇంటెన్షనల్గా సెల్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని స్టాక్స్ని ఏంటంటే ఇంటెన్షనల్గా బై చేయాల్సి వస్తుంది. ఓకే, ఎనీహౌ దానికి సంబంధించిన ఇక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనేది తీసుకున్నట్టయితే, సో ఈ షఫిల్ వల్ల ఏదైతే ఎన్టీపీసీ ఉందో ఇది వెయిటేజ్ పెరుగుతుంది కాబట్టి దీంట్లో ఏంటంటే బయింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. దానివల్ల $74 మిలియన్ అనేది ఇన్ఫ్లో జరగవచ్చు. అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ బరోడా, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ కూడా ఏంటంటే వెయిటేజ్ అనేది పెరుగుతుంది నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. అందుకని వీటిని ప్యాసివ్ ఫండ్స్ ఏం చేయాలంటే ఆ వెయిటేజ్ని మ్యాచ్ చేయడం కోసం బై చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అదేవిధంగా అవుట్ఫ్లో అనేది కూడా జరుగుతుంది. ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పవర్ గ్రిడ్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, వీటిలో ఏంటంటే ఆ యొక్క మ్యాచ్ చేయటం కోసం కొద్దిగా సెల్లింగ్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషను. నేను ఒకసారి టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఒకవేళ ఇది మళ్ళీ కావాలంటే కూడా మరొకసారి దీని గురించి ఒక వీడియో చేద్దాం. ఓకే, ఇక సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం ముందుగా. ఎందుకంటే ఫార్మా, ఆటోమొబైల్, హెల్త్ కేర్ ఇండెక్స్ అనేది సిగ్నిఫికెంట్గా గెయిన్ అయింది ఫ్రెండ్స్. అది చూడండి, రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏమన్నా కానీ ఎక్కువగా హెల్త్ కేర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాయి. అందుకని ఫార్మా కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఈ మధ్యకాలంలో సిగ్నిఫికెంట్గా రైజ్ అనేది అవుతూ ఉంది. అదేవిధంగా మెటల్స్ చైనాలో స్ట్రాంగ్ డిమాండ్ లేదు కాబట్టి అది చాలా రోజుల నుంచి అండర్ ప్రెషర్లో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే పిఎస్సి బ్యాంకు, ఆయిల్, గ్యాస్, కన్స్ట్రక్షన్, వీటిలో కూడా ఏంటంటే కొద్దిగా వోలటాలిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ మనకి ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లో అనేది ఎక్కువగా అవుతున్నప్పుడు మనం చూసాం రూపీ అనేది చాలా డిప్రిషియేట్ అవుతూ వచ్చింది. చైనా స్టిమ్యులస్ కావచ్చు, యుఎస్ ఎకనామీ స్ట్రాంగ్ అవుతుందన్న హోప్స్, ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లో, ఇదంతా కూడా మనం చూసుకున్నట్టయితే రూపీ అనేది వీక్ అవుతూ వచ్చింది. బట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ఇండియన్ రూపీ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉందన్నమాట. మనకి మార్కెట్ అనేది కరెక్షన్ జరుగుతూ వస్తూ ఉంది. అయితే యాంటిక్యూ అనే బ్రోకరేజ్ సంస్థ ఏం చెప్తుంది అంటే ఈ యొక్క కరెక్షన్లో డిఫెన్స్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంది. వాటిలో కొన్ని స్టాక్స్ పేరు అయితే మెన్షన్ చేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బిఈఎల్, బీడీఎల్, మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండ్ పీటీసీ ఇండస్ట్రీస్ అనేది మనం ఏంటంటే డిప్ బై చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో వీటి యొక్క గ్రోత్ స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే ఇన్ఫ్రా పుష్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత సిమెంట్ కంపెనీలని, చిన్న చిన్న కంపెనీలు కానీ లేకపోతే దాంట్లో పొటెన్షియల్ ఉన్న కంపెనీలు కావచ్చు, ఏంటంటే స్టేక్ అనేది అగ్రెసివ్గా పెద్ద పెద్ద కంపెనీలు ఎక్వైర్ చేస్తూ ఉన్నాయి. ఓకే, అట్లాగనే అల్ట్రాటెక్ సిమెంట్ ఏం చేసిందంటే స్టార్ సిమెంట్ అనే కంపెనీలో 851 కోట్లు పెట్టి 8.7% స్టేక్ అనేది బై చేసిందనమాట. అయితే స్టార్ సిమెంట్ ఈరోజు 7% అనేది పెరగటం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రైవేట్ బ్యాంక్స్ మనం చూసుకున్నట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది అండర్ పర్ఫామ్ చేస్తుంది. చాలా సిగ్నిఫికెంట్గా పడుతూ వచ్చింది. చాలామంది కామెంట్ రూపంలో కూడా అడిగారు బై చేయొచ్చా అని చెప్పేసి. అసలు దీని వెనక కారణం ఏంటి అంటే వీళ్ళకి మైక్రో ఫైనాన్స్ బిజినెస్ చేసే ఇది ఉందన్నమాట, ఒక చిన్న ఇది పోర్షను. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటంటే రికవరీ చేయలేకపోతున్నారు, డిఫాల్టర్స్ పెరిగిపోతూ ఉన్నారు. అందుకని ఈ యొక్క స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది. అయితే వీళ్ళు ఏం చేయాలని చూస్తున్నారంటే ఆ యొక్క ఏదైతే మైక్రో ఫైనాన్స్ బిజినెస్ ఉందో అంతవట్టికి వేరే వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి, అంటే అమ్మేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. దాని పర్పస్ ఏంటంటే బిడ్డర్స్ని కూడా ఆహ్వానిస్తున్నారు అనమాట. అయితే ఈ స్టాకు ఈరోజు ఏంటంటే ఆ న్యూస్కి పాజిటివ్గా అయితే రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ ఈ షేర్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. వీళ్ళకి మంచి ఆర్డర్స్ అనేది దక్కాయి ఫ్రెండ్స్, అందుకని పాజిటివ్గా రియాక్ట్ అయింది.
బ్రోకరేజ్ సంస్థలు కొన్ని స్టాక్స్ మీద పాజిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. డ్యామ్ క్యాపిటల్ అప్గ్రేడ్ చేసింది టాటా మోటార్స్ను, ఎస్కార్స్ కుబోటాని బై రేటింగ్ అనేది ఇచ్చింది. ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా చీప్గా ఉన్నాయి ఇప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే పొటెన్షియల్ గ్రోత్ అనేది ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు ఏంటంటే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా మీద పాజిటివ్గా ఉన్నామని చెప్పేసి ఒక కవరేజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఏదైనా బ్రోకరేజ్ సంస్థ ఒక స్టాక్ గురించి పాజిటివ్గా మాట్లాడింది అనుకోండి, మనం బై చేయాలనుకున్నప్పుడు ముందుగా ఏం చేయొచ్చు అంటే ఒక షేర్ అనేది బై చేసుకొని దాని తర్వాత దాన్ని వాచ్ లిస్ట్లో అనేది యాడ్ చేసుకొని పెట్టుకొని ఇంపార్టెంట్ లెవెల్స్కి వచ్చినప్పుడు మనం ఏంటంటే బై చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాల్యుయేషన్స్ చూస్తారు వాళ్ళు, అండ్ కంపెనీ ఫండమెంటల్గా ఎంత బాగుందనేది చూస్తారు, కానీ కరెంట్ మార్కెట్ ప్రైస్ని ఎవరు కూడా అంటే ఫండమెంటల్ అనలిస్టులు ఇమీడియట్గా వాళ్ళని జడ్జ్ చేయలేరు. అఫ్కోర్స్ టెక్నికల్ అనలిస్టులు అయినా సరే డిఫికల్ట్గానే ఉంటుంది. అందుకని ఇమీడియట్గా మనం వెళ్ళేసి బై చేయకుండా వాటిని వాచ్ లిస్ట్ చేసుకొని ఓకే మంచి ప్రైస్ సరసమైన ధరకు వచ్చినప్పుడు మనం దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఐపీఓస్ ఒకసారి మనం చూద్దాం. అన్యా పాలిటెక్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం జరిగింది. బిడ్డింగ్ డేట్ అంటే 26 ఓపెన్ అయిపోయింది, ఆల్రెడీ 30వ తారీఖు క్లోజ్ అయిపోతుంది. సబ్స్క్రిప్షన్ చూస్తేనే మనకి 20 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. అంటే దీనికి డిమాండ్ ఉంది అని చెప్పేసి మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇది ఎస్ఎంఈ కేటగిరీ. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే కూడా 1,30,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. దాని తర్వాత సిటీ కెమ్ ఇండియా లిమిటెడ్ అనేది ఐపీఓకి వచ్చింది 27వ తారీఖు, అంటే ఈరోజు. ఇది ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది చూడండి, ఒక్క రోజులోనే 22 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. ఇది కూడా ఎస్ఎంఈ కేటగిరీ. దీంట్లో మనం అప్లై చేసుకోవాలంటే కూడా 1,40,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రాలేదు ఇంకా, 31st వస్తుంది. 2nd January క్లోజ్ అవుతుంది. ఇదైతే ఫ్రెండ్స్ మెయిన్ బోర్డ్ ఐపీఓ. దీనికి మనం అప్లై చేయాలంటే దీంట్లో జస్ట్ 14,076 రూపాయలు అనేది మనకి అవసరం అవుతుంది. ఇక ఫ్రెండ్స్, ఇది వాల్యూమ్స్ హై డెలివరీ తీసుకుంటున్నారు ఈ స్టాక్స్లో. డెఫినెట్గా ఈ స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఇమీడియట్గా బై చేయొద్దు. ఇక్కడ ఏదైతే మనకి హై డెలివరీ తీసుకుంటున్నారో దాన్ని యాడ్ చేసుకుని మంచి లెవెల్స్ వచ్చినప్పుడు అండ్ మంచి టెక్నికల్గా ఏదైనా మనకు అనిపించినప్పుడు మాత్రం దీంట్లో ఏంటంటే ప్లాన్ అనేది చేసుకోవచ్చు. డెఫినెట్గా ఇది ఒక మంచి ఇండికేషన్ అనమాట. ఎందుకంటే ట్రేడింగ్ జరుగుతుంది, కానీ ఎన్ని షేర్స్ అనేది వాళ్ళు ఇంటికి తీసుకెళ్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మనం ఏంటంటే దీంట్లో లోడ్ చేయొచ్చు, అంటే కొంతమంది ఎగ్జిట్ అయిపోవచ్చు, కొంతమంది బై చేయొచ్చు. బట్ ఎనీహౌ డెలివరీ తీసుకుంటున్నారంటే కూడా బై చేస్తున్నారు. కానీ ఎవరు బై చేస్తున్నారు ఏంటి అనేది మనకు కొంచెం ఏంటంటే వాల్యూమ్స్తో పాటు అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. బట్ డెఫినెట్గా ఏంటంటే ఫండమెంటల్ గుడ్ కంపెనీస్ అనుకోండి, మనం ఏంటంటే వీటిని డెలివరీ పర్పస్ అనేది ట్రాక్ చేసి మంచి లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు అక్యుములేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది టోటల్గా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇది వచ్చేసరికి నిఫ్టీ అనమాట. 2nd January మనం చూస్తే ప్రస్తుతానికి పుట్ కాల్ రేషియో అనేది స్లైట్గా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. చాలామంది పుట్స్ సెల్ చేశారు, కాల్స్ సెల్ చేశారు. స్టిల్ కొద్దిగా అగ్రెసివ్గా కాల్స్ ఉన్నప్పుడు కూడా, అంటే అగ్రెసివ్ కాదు బ్యాలెన్స్డ్గా ఉంది. ఎందుకంటే దగ్గరగా ఉంది కాబట్టి 1కి, అందుకని మనం ఏమంటామంటే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉందని చెప్పేసి చెప్తాం. ఎనీహౌ యాజ్ పర్ ద రూల్ ఏంటంటే 1 దాటిందంటే స్ట్రాంగ్ బుల్లిష్ అనమాట. ప్రస్తుతానికి స్లైట్గా బేరిష్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే 29th ఎక్స్పైరీ ఉంది, జనవరిది. మంత్లీది మనం చూస్తే పుట్ కాల్ రేషియో అనేది 1.09 ఉంది, 1 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి బుల్లిష్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, గ్రాఫికల్గా కూడా మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఎక్కడ సెల్ చేస్తున్నారంటే 42,500 దగ్గర అనమాట. దీన్ని మనం ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. అందుకని నియర్ బై చూస్తే కూడా మనకు అంత అగ్రెసివ్గా బుల్లిష్ అయితే కనిపించట్లేదు యాజ్ పర్ ద గ్రాఫ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఇండియా విక్స్ అనేది ఈరోజు 5% దాకా డ్రాప్ అయిపోయింది. సో ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే తగ్గాయి. అండ్ యుఎస్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అయితే ప్రస్తుతానికి 105 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. నిఫ్టీ 50 విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి లాస్ట్ 4 days నుంచి కూడా ఏంటంటే మనకి డౌజీస్ అనే ఫార్మేషన్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మార్కెట్లో దీన్ని మనం ఏమంటామంటే ఇండెసిషన్ అంటాం. అంటే బుల్స్ గెలవట్లేదు, బేర్స్ గెలవట్లా. మార్కెట్ ఈరోజు ఏం జరిగింది, పైకి వెళ్ళింది. ఎట్లా పైకి వెళ్ళిందో అట్లా కిందకు వచ్చేసింది. సో ఎనీహౌ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు డోజీలు ఫార్మేషన్ జరుగుతున్నాయంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఒక్కొక్కసారి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. టెక్నికల్గా ఏంటంటే మనకు ఒక బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. సో ట్రెండ్ లైన్ దగ్గర ఇన్ని రోజులు టైం స్పెండ్ చేస్తుంది అంటే కూడా మనకి ఇది అక్యుములేషన్ అన్నా అయ్యి ఉండాలి, లేదా డిస్ట్రిబ్యూషన్ అన్నా అయ్యి ఉండాలి. అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే మార్కెట్ని కిందకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు.
అక్యుములేషన్ అంటే ఇక్కడ బై చేసుకొని దాని తర్వాత చిన్నగా ఏంటంటే పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. బట్ ఎనీ హౌ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది 53,000, రఫ్గా ఏంటంటే 54,400. దాని తర్వాత లోవర్ హై అనేది క్రియేట్ చేసింది. దాని తర్వాత మనం చూస్తే ఒక 4 days నుంచి కూడా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడం, అక్కడ నుంచి రిజెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. బట్ ఎనీ హౌ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ దగ్గర అయితే మనకు క్లియర్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం వాచ్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ కన్సోలిడేషన్ మనం చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, సిగ్నిఫికెంట్గా ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ చేసుకొని ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ ట్రెండ్ లైన్ కానీ ఈ యొక్క లెవెల్ కానీ బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, సెల్లర్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఎనీ హౌ వీకెండ్ అండ్ 2 days హాలిడేస్ ఉన్నాయి. చూద్దాం, మార్కెట్ అయితే ఒక ఇండెసిసివ్ మోడ్లోకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఈ లోపు ఏదన్నా న్యూస్ ఏదైనా పాజిటివ్గా ట్రిగ్గర్ అయితే కూడా మార్కెట్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మీ బంధుమిత్రులకు వీడియో అనేది షేర్ చేయండి. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా ఎడ్యుకేషనల్ కాంటెంట్ అనేది షేర్ చేస్తూ ఉంటాము. సో ఒకవేళ మీకు అది హెల్ప్ అవుతుందేమంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.